ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చెప్పాలంటే అంతకు ముందొక లెక్క, లోకేష్ వచ్చాక ఒక లెక్క అని మొదలెట్టాలి. మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా నిరుత్సాహపడలేదు. అదే నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగాడు. ప్రతి ఒక్కరిని కలిసి నేను నీవాడిని అన్న నమ్మకం కలిగించాడు. ఒకసారి వదులుకున్నాం, ఇకపై వదులుకునేది లేదు అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్న వేళ యువనేత నారా లోకేష్ దృష్టి నియోజకవర్గం నుంచి రాష్ట్ర సమస్యలపై మళ్లింది. కాలు కదిపితే దాడి, నోరు మెదిపితే కేసు అన్నట్టున్న పరిస్థితుల్లో ఆ నిరంకుశత్వ రక్కసి మూకలకు ఎదురెళ్లి రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలకు అండగా నిలుస్తానన్నాడు. అది విని అరాచకం వికట్టహాసం చేసింది. అయినా బెదరకుండా 2023 జనవరి 27న కుప్పం శ్రీ వరదరాజస్వామి ఆలయము నుండి యువగళం పాదయాత్ర ప్రారంభించాడు. ఉక్కు పాదంతో అణచాలని చూశారు, కాని వాళ్ల వల్ల కాలేదు. ఎందుకంటే చూస్తుండగానే పిల్లగాలి అనుకున్నది కాస్త ప్రభంజనమైంది. అడుగడుగున అడ్డంకులను ఎదుర్కొంటూ కుట్రలు కుతంత్రాలను ఛేదిస్తూ ఇంతింతై వటుడింతై అన్నట్టు పల్లెలు పట్టణాలను చుట్టేస్తూ నాటి చీకటి పాలనను కూకటి వేళ్లతో కుదిపేశాడు. నాటి యువగళం పాదయాత్ర ప్రజల్లో చైతన్యం రగిల్చి రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని సమూలంగా మార్చివేసింది అనడానికి నిదర్శనం ఎమ్మెల్సీ ఎన్నికలు. పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటేలోగా రాష్ట్రంలో 107 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీంతో కలవరపడిన పాలకులు ఒకవైపు చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేయించింది, మరోవైపు తప్పుడు కేసులు పెట్టి 59 మంది యువగళం వాలంటీర్లను నిర్బంధించింది. ఇవన్నీ పాదయాత్రకు తాత్కాలికంగా విరామాన్ని ఇచ్చినా ప్రజల్లో ఇప్పటికే యువగళం తెచ్చిన మార్పు అలాగే కొనసాగుతోంది. రాష్ట్రంలోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర కొనసాగిన పాదయాత్ర గాజువాక నియోజకవర్గం ఆగనంపూడి టోల్ ప్లాజా సమీపంలో దిగ్విజయంగా ముగిసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ చారిత్రాత్మక విజయం సాధించేందుకు యువగళం పాదయాత్ర బాటలు వేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాదు, అటు మంగళగిరిలోనూ రికార్డు స్థాయిలో మెజారిటీతో గెలవడం లోకేష్ రాజకీయ పరిణితికి నిదర్శనం. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన అనేక ప్రజా సమస్యలకు పరిష్కారంగా లోకేష్ గారు ప్రజలకు పలు హామీలిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి హామీని గుర్తు చేసుకుని అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని యువనేత లోకేష్ ఇచ్చిన హామీ అమలుకు ప్రణాళికాబద్ధమైన కృషి జరుగుతోంది. 7 నెలల్లో రాష్ట్రం 4 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించడం వెనుక లోకేష్ గారి కృషి చాలా ఉంది. యువగళం పాదయాత్రతో పార్టీకి నూతన ఉత్తేజాన్ని అందించిన లోకేష్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాదయాత్రను విజయవంతం చేసి కార్యకర్తలను మర్చిపోలేదు. వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఒక సోదరుడిలా మెలగడం పార్టీకి కార్యకర్తలకు మధ్య అనుబంధాన్ని మరింత దృఢపరిచింది. ఇలాంటి సమయంలో లోకేష్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఇది మరో చారిత్రాత్మక రికార్డును నమోదు చేసింది. పార్టీని ఇంటింటికి తీసుకెళ్లి 1 కోటికి మించిన సభ్యత్వాలను నమోదు చేసి పార్టీ పట్ల ప్రజలకున్న అభిమానాన్ని నమ్మకాన్ని నిరూపించింది. అంతేకాకుండా సభ్యత్వ నమోదులో బాగా కష్టపడిన కార్యకర్తలకు తానే స్వయంగా ఫోన్ చేసి అభినందించడం, కార్యకర్తల ప్రమాద బీమా మొత్తాన్ని 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచడం కార్యకర్తల పట్ల లోకేష్ కున్న బాధ్యతను ప్రేమను తెలియజేసింది. ఒక మంత్రి అయ్యుండి కూడా ఒక సామాన్య కార్యకర్తలా కష్టపడడం ఆయనలోని సమానత్వ భావాన్ని, శ్రమించే తత్వాన్ని కనబరిచి పార్టీ శ్రేణులకు ఒక స్ఫూర్తినిచ్చింది. యువనేత నారా లోకేష్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఇలాగే మరిన్ని ఘన విజయాలు అందుకోవాలని కోరుకుంటూ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.